Hello all, welcome to Learners Page. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం సబ్ టోటల్ ఫంక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ సబ్ టోటల్ ఫంక్షన్ అనేది ఎక్సెల్ ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయడానికి కానీ లేదంటే డేటా అనాలిసిస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ సబ్ టోటల్ ఫంక్షన్లో కనుక చూసినట్లయితే మనకి సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా సబ్ టోటల్ మనం ఇందులో సబ్ టోటల్లో మనకి 1 2 3 4 అదేవిధంగా ఇన్ని మల్టిపుల్ ఫంక్షన్స్ నియర్లీ 11 మల్టిపుల్ సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 1 అండ్ 101 ఈ రెండాటికి డిఫరెన్స్ ఏంటంటే 1 అనేది ఏంటంటే హిడెన్ వాల్యూస్ ఏమైనా ఉంటే కూడా ఇంక్లూడ్ చేస్తుంది, కానీ మనం 101 అని కనుక ఫార్ సింటాక్స్లో కనుక రిప్రజెంట్ చేస్తే రోస్ ఏమైనా హైడెన్ చేస్తే అవి సమ్ వాల్యూలో ఇంక్లూడ్ అవ్వవు. సో ఈ సబ్ టోటల్ ఫార్ములా కనుక చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే మనకి, సో నేను ఎక్కడ అప్లై చేస్తున్నాను అంటే సబ్ టోటల్ ఫంక్షన్ ఓవర్ టైం మీద అప్లై చేస్తున్నాం. సో ఈజ్ ఈక్వల్స్ టు సబ్ టోటల్. ఓకే, సో సబ్ టోటల్ నేను సమ్ చేస్తున్నాను. సమ్కి వాల్యూ 9 కామా, సో రేంజ్ మనం మెన్షన్ చేయాలి. సో రేంజ్ని సెలెక్ట్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఎంత 9. ఓకే, సో 9 అని మనం కనుక మెన్షన్ చేస్తే రోస్ అనేవి హిడెన్ అవినా అవ్వకపోయినా సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే మనం 109 అని మనం మెన్షన్ చేసామో చూడండి, సేమ్ ఫార్ములా కాపీ చేస్తున్నాను. సబ్ టోటల్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, 109 అని మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిటికి సేమ్ వాల్యూస్ ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు రోస్ హైడ్ చేస్తున్నాను. చూడండి, కొన్ని రోస్ హైడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను రోస్ హైడ్ చేశానో ఇక్కడ ఈ వాల్యూ అనేది చూసారా మీరు, ఇక్కడ వాల్యూతో డిఫర్ అయింది. సో ఇదేంటి అంటే మనం ఎప్పుడైతే ఓన్లీ 9 అని మెన్షన్ చేసామో సబ్ టోటల్లో హెడ్ అండ్ రోస్ హైడ్ అయినా సరే ఆ ఒక్క వాల్యూస్ అనేది క్యాప్చర్ చేస్తాయి, కానీ 109కి వచ్చేటప్పటికి అలా ఉండదు. ఓకే, సో ఇది ఒకటి మనకి సబ్ టోటల్లో అర్థం చేసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సబ్ టోటల్లో మనం వాల్యూస్ అని ఏ విధంగా చేంజ్ అవుతాయి అంటే, ఇప్పుడు నేను ఏమన్నా ఇక్కడ ఫిల్టర్ అప్లై చేశాను అనుకోండి, ఆ ఫిల్టర్కి సంబంధించిన వాల్యూస్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అడ్మినిస్ట్రేటర్ టోటల్ వాల్యూ ఓవర్ టైం వాల్యూ 0. అదేవిధంగా ఇప్పుడు చూడండి, బిజినెస్ స్పెషలిస్ట్ సెలెక్ట్ చేసాం. సో బిజినెస్ స్పెషలిస్ట్ది ఓకే, సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఎంత వచ్చింది అంతే. సో ఆ వాల్యూ ఏదైతే వాల్యూ ఉందో దానికి సంబంధించే మనకి వాల్యూ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసాం కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సబ్ టోటల్. సో ఇదే సబ్ టోటల్ ఫంక్షన్ని మనం డాష్ బోర్డ్స్లో ఇంకా బెటర్ విజువలైజేషన్కి ఏ విధంగా అప్లై చేయొచ్చు అంటే, మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఏదైనా ఒక డేటాను మనం పివట్ టేబుల్స్ కానీ ఏదైనా ఒక డేటాబేస్ కానీ అప్లోడ్ చేయాలన్నా ఒక టేబుల్ ఫామ్లో ప్రాపర్ టేబుల్ ఫామ్లో ఉంటుంది, అంటే అందులో మిస్సింగ్ డేటా ఎలిమెంట్స్ అనేవి ఏవి ఉండకూడదు. ఓకే, సో ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెర్చ్లోకి వచ్చి సబ్ టోటల్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సబ్ టోటల్ వచ్చింది మనకి. ఇప్పుడు సబ్ టోటల్ మీరు దేని బేసిస్ మీద చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, డిపార్ట్మెంట్ మీద లేదా జాబ్ టైటిల్. ఓకే, సపోజ్ నేను జాబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏ ఫంక్షన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు? సమ్ ఫంక్షనా, కౌంట్ ఫంక్షనా, ఏంటి అనేది నేను సమ్ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సో సబ్ టోటల్స్లో ఆ సబ్ టోటల్ అనేది ఏమేమి కాలమ్స్కి ఇంక్లూడ్ చేయాలి? ఒకటి ఇయర్ ఆఫ్ డేట్, అండ్ నెక్స్ట్ ఓవర్ టైం రేట్, అండ్ ఇన్సెంటివ్ అలవెన్స్. సో వీటి మీద మనం చేస్తున్నాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే క్లిక్ ఓకే కనుక చేసినట్లయితే మనకి డేటా అనేది ఈ విధంగా మనకి సమరీ అవి వస్తుంది. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి డేటా అనేది గ్రూపింగ్ కూడా అవుతుంది. సో ఓవరాల్ టోటల్ ఎంత అని కనుక చూసుకుంటే ఓవరాల్ టోటల్ వాల్యూ ఇది. అండ్ నెక్స్ట్ సబ్ టోటల్ మనం దేనిపైన చేసాం? జాబ్ టైటిల్స్ మీద చేసాం కదా, జాబ్ టైటిల్స్ మీద వచ్చింది. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు పోలీస్ ఆఫీసర్, బిజినెస్ స్పెషలిస్ట్, సో ఇవి రిపీట్ అవని. ఇవి ఎందుకు రిపీట్ అవని అంటే, సో ఈ ఫార్ములా అప్లై చేసేటప్పుడు మనం డేటా అనేది ఫస్ట్ సార్టింగ్ చేసుకోవాలి. డేటా కనుక సార్టింగ్ చేసుకోలేకపోతే మనకి ఈ విధమైన ఇన్కరెక్ట్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సో లెట్స్ డూ కంట్రోల్ జెడ్.
ఓకే, ఏంటంటే ఫస్ట్ మనం డేటా అనేది సార్టింగ్ చేసుకోవాలి. సో దేని బేసిస్ మీద మనం ఫిల్టర్ అప్లై అదే క్రైటీరియా పెడదాం అనుకుంటున్నాం, దాన్ని ఫస్ట్ సార్ట్ చేయండి డేటా. ఇప్పుడు డేటా అనేది సార్ట్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ సేమ్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. సో రిజల్ట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి అనేది చూడండి. ఓకే, సో గ్రాండ్ టోటల్, సబ్ టోటల్స్. ఇప్పుడు చూడండి మీరు, పోలీస్ ఆఫీసర్ అనేది ఒక చోటే వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం సబ్ టోటల్ ఫంక్షన్ ఫీచర్ ని యూజ్ చేసుకుని బ్యూటిఫుల్ గా మనం డాష్ బోర్డ్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనకు గ్రూపింగ్ కూడా వస్తుంది. సో గ్రూపింగ్ లో చూసారా, ఫస్ట్ గ్రాండ్ టోటల్, దాని తర్వాత సబ్ టోటల్, దాని తర్వాత రికార్డ్ వైజ్. ఓకే, సో ఈ విధంగా మనం గ్రూపింగ్ అండ్ సబ్ టోటల్ ని యూజ్ చేసుకుని మనం డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయొచ్చు. మెట్రిక్స్ మరియు కేపీఏ డాష్ బోర్డ్స్ లో ఈ ఫీచర్ అనేది మోస్ట్ రిపిటేటివ్ గా యూజ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సబ్ టోటల్ ఫంక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్ కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ లెర్నర్స్.